శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఉచ్చక్షేత్రంలో ఉన్న కారణం చేత చాలా చాలా అద్భుతంగా ఉన్నారు అని చెప్పచ్చు.
ఇక లాభస్థానంలో రవి గారు, ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ద్వితీయ స్థానాధిపతి లాభంలో ఉండడం చాలా విశేషం. ఆ తదుపరి వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉండడం, ఇది కూడా చాలా లాభదాయకమైన విషయమే. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. భద్రపరుచుకుంటారు, అలాగే లాభాల బాటలో ఉంటారు. అనుకూలమైనటువంటి మాట తీరు, ఆ మాట తీరు ఎంత అనుకూలమవుతుందంటే మీరు చేసే పనికి చాలా దోహదపడేది మనకి మాటే, ఎవరికైనా కానీ. అలాంటిది మీరు ఒక మాట మాట్లాడుతున్నారు అంటే దానికి చాలా విలువ పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, లాభాల బాటలో ఉంటారు. విలువైనటువంటి వస్తువులు లేదా డాక్యుమెంట్స్ ఇలాంటి వాటిని భద్రపరుచుకుంటారు. ధన ఆదాయం పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది. అలాగే ఏదైనా ఉన్నత విద్యకి వెళ్ళాలి అనుకుంటే ఉన్నత విద్య వస్తుంది. దానికి చాలా చక్కగా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అలాగే ప్రాథమిక విద్య చదివేటటువంటి విద్యార్థులు కూడా చాలా జ్ఞాపక శక్తి పెరిగి విద్యలో వారికి చాలా ఉత్సాహం పెరుగుతుంది. కళ్యాణప్రదమైనటువంటి గురువుగారు రాశిలోనే ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎన్నో రకాలైనటువంటి శుభ పరిణామాలు మీ ఇంట ఉంటాయి, మీకు వ్యక్తిగతంగా ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. సంతానం చాలా బాగుంటారు. వివాహాది శుభకార్యాలకి అనువైనటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. కొత్త వ్యాపారాలు ఏమన్నా మొదలుపెట్టినా కూడా అవి కూడా బాగుంటాయి. ఇంకా రాజకీయ నాయకులకి ఇంకా బాగుంటుంది. పిత్రార్జితాలు మీకు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా స్వార్జితం, తండ్రి గారి స్వార్జితం అలాంటిది మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎన్ని రకాల శుభ పరిణామాలు రావాల్సి ఉన్నదో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా గురువుగారు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. 5 డిగ్రీల వరకు పరమోచ్చలో ఉంటారు కాబట్టి అత్యంత శుభగ్రహం అయినటువంటి గురువుగారి యొక్క ఆశీస్సులు కర్కాటక రాశి మీద ఉన్నాయి కాబట్టి అన్ని విధాలా శుభకరమైనటువంటి పరిణామాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క ఆగమనం కూడా కర్కాటక రాశిలోకి జరుగుతోంది. అలాగే రవి గారితో పాటు లాభస్థానంలోకి చంద్రుడు కూడా వచ్చున్నారు. ఎప్పుడైతే రాస్యాధిపతి బాగున్నారు, ద్వితీయాధిపతి బాగున్నారు, అలాగే చతుర్థాధిపతి లాభాధిపతి బాగున్నారు, నవమాధిపతి కూడా బాగున్నారు, ఇంకా అస్సలు ఒక విధమైనటువంటి స్థాయి పెరిగిపోతుంది. ఉన్నత స్థితిలో ఉంటారు మీరు అని చెప్పడానికి ఈ 3-4 గ్రహస్థితుల యొక్క సంయోగాలు కానీ, స్థానాలు కానీ, ఆ స్థానంలో ఉన్న చలనం కానీ చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాయి గ్రహాలు మనకి. కాబట్టి నవగ్రహాలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. విద్యార్థులే కాదు, అలాగే స్త్రీలే కాదు, భార్యాభర్తలే కాదు, మాతృవర్గ రీత్యానే కాదు, పితృవర్గ రీత్యానే కాదు, ఉద్యోగస్తులే కాదు, మీరు ఏ డివిజన్కి సంబంధించిన అంశాన్ని తీసుకున్నా కూడా అందులో చక్కటి శుభ పరిణామం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.